హైదరాబాద్ నాగోల్లో భారీ మోసం బయటపడింది. నెలకు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ పెట్టుబడిదారులను వలలో వేసి కోట్ల రూపాయలు కాజేశారు. సుమారు 290 మంది నుంచి 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి పెట్టుబడిదారులను మోసం చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూడలోని ఆనంద్ నగర్ కు చెందిన వీరభద్రరావు, అతని భార్య రాజ్యలక్ష్మి, వారి స్నేహితుడు వెంకట దుర్గప్రసాద్ తో కలిసి నాగోల్లో వీరభద్ర ట్రేడింగ్ పేరుతో ఆఫీస్ ప్రారంభించారు. 1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 10,000 చొప్పున వడ్డీ ఇస్తామని నమ్మించి సుమారు 290 మంది వినియోగదారుల నుంచి 30 కోట్లు వసూలు చేశారు. కాగా 2025 మే నెలలో గుర్గాంలో వీరభద్రరావుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. అప్పుల భారంతో 15 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించి మిగతా 15 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. జరిగిన మోసం గురించి దగ్గర ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మల్టీ లెవెల్ మార్కెటింగ్ చీటింగ్ సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఇందులో కిచ్చ వీరభద్రరావు అనే వ్యక్తి ట్రేడింగ్ అనే పేరుతోటి విఆర్ ట్రేడింగ్ అనే పేరుతోటి ఒక సంస్థను ఓపెన్ చేసి చేయడం జరుగుతుంది. ఇతను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే దానికి 10 లక్షల రూపాయలు ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పడంతో చాలా మంది ఆకర్షితులయ్యి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రతి నెల 10,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా 1-2 నెలలు అతను డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇంకా చాలా అమౌంట్ పెట్టాలని చెప్పేసి దాదాపుగా 300 మంది ఇతని దగ్గర 30 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇతను జూన్ 2024 నుంచి జూలై 2025 వరకు 1 సంవత్సరం కాలం పాటు ఈ విఆర్ ట్రేడింగ్ పేరుతో ట్రేడింగ్ చేస్తూ చాలా మంది పెట్టుబడిదారులకు డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇతనికి మే నెలలో గుర్గాం పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ రిజిస్టర్ అవుతుంది. అక్కడి నుంచి అరెస్ట్ అయిన తర్వాత ఇతను ట్రేడింగ్ చేయడంలో కొంచెం అవాంతరాలు ఏర్పడతాయి. దాంతో ఇతను ట్రేడింగ్ సరిగా నిర్వహించలేకపోవడంతో బాధితులకు డబ్బులు ఇవ్వలేక అందరినీ కూడా డబ్బులు ఇస్తానని చెప్పి ఒక 4-5 మంత్స్ నుంచి వాళ్ళ సంస్థ చుట్టూ తిప్పించుకుండడము, అతను డబ్బులు ఇవ్వకపోవడంతో మా దగ్గర వచ్చి ఫిర్యాదు చేస్తే మేము దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఈరోజు కిచ్చ వీరభద్రరావుని, అతని భార్య రాజ్యలక్ష్మిని, అతనితో పాటు ఆ సంస్థలో ఈ స్కీమ్ గురించి ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వెంకట భద్రరావు అనేటువంటి వ్యక్తిని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాము. ఇంకా 2 వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉండి అతన్ని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది.